హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మదర్స్ ల్యాండ్. ఈరోజు ఈ వీడియోలో మనం స్విమ్ అండ్ ప్లే గురించి తెలుసుకుందామండి. ఈ స్విమ్ అండ్ ప్లే అనేది మనకి గుంటూరులో చిల్లీస్ పక్కన అమరావతి రోడ్లో అనేది ఉంది. సో దీనిలో వచ్చేస్తే మనకి కిడ్స్ అండ్ పెద్దవాళ్ళు ఇద్దరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనం కనుక ఫ్యామిలీతో వచ్చినట్లయితే ఫుల్ ఎంజాయ్. పిల్లలు వచ్చేసి మనకి ఇక్కడ అవుట్డోర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. సో సీసా అని చెప్పి టైర్స్తో అండ్ క్లైమ్స్ ఉంటాయి, స్లైడ్స్, సో ఉయ్యాల ఇలా ఉన్నాయన్నమాట. సో ఇవైతే మనం మంచిగా కింద కూడా శాండ్ ఉంటుంది కాబట్టి ఎంతగా మనం భయపడక్కర్లా, చాలా పీస్ఫుల్గా అనేది ఉంటుంది ఆడుకోవడానికి. ఇంకా వచ్చేస్తే ఇక్కడ మనకి ఆక్వా డైన్ ఉంది. ఆక్వా డైన్ ఏంటనుకుంటున్నారా? సో మనకి డైనింగ్ ఏరియాలో వచ్చేసి కిందంతా కూడా వాటర్ విత్ ఫిషెస్ అనేది ఉంటుందండి. మన కాళ్ళకు తగులుతూ వెళ్తూ ఉంటాయి. మనం అయితే డైన్ చేసేయచ్చు. మనం ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకొని అక్కడే తినేసేయచ్చు. అది పేయబుల్ అండి. సో మనకి 2 ఏరియాస్ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఫిషెస్ వాటర్తో కావాలంటే ఇక్కడ చేయొచ్చు. మనకి ఇంకా పక్కన వచ్చేసి మనకి నార్మల్ కూడా ఉంటుంది, అంటే వితౌట్ వాటర్ వితౌట్ ఫిషెస్ అనేది, అది కూడా మీరు చూద్దురు. సో ఇదైతే మాత్రం ఎక్సలెంట్ అండి. అసలు మనకి గుంటూరులో ఇదే ఫస్ట్ టైం ఇట్లాగా వాటర్ విత్ ఫిషెస్ అనేది ఆక్వా డైన్ ఉండటం. సో చాలా అంటే చాలా బాగుంది. సో చాలా వరకు కిడ్స్ అయితే భలే ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి వితౌట్ వాటర్ డైన్ ఏరియా, ఇది విత్ వాటర్ డైన్ ఏరియా అండి. సో ఇది వచ్చేసి అంతా స్విమ్మింగ్ ఏరియా అండి. పెద్దవాళ్ళు పిల్లలకి అందరికీ ఎలా ఉంది. పిల్లలు అయితే అబౌవ్ 4 years. సో ఇప్పుడు సమ్మర్ క్యాంప్ కూడా స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం కూడా పెద్దవాళ్ళు ఉంటున్నారు. డెకరేషన్ వచ్చేసి అంతా కూడా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇదంతా అవుట్డోర్ అనమాట. సో ఇక్కడ కూడా డైన్ చేయొచ్చు మనకి లోపల కానీ ప్లేస్ లేనట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.